ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. అంతమందిలో ఒక్కరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక బోటాక్స్, ఫిల్లర్స్, ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు. 3 years బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 years బ్యాకే ఆపేసాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్. ఐ ఆమ్ ఏ పర్మనెంట్ మేకప్ మాస్టర్, ఐఎమ్ అన్ ఎస్థెటిషియన్ అండ్ ఐఎమ్ అన్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్. సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్, ఇక్కడ అంతా మొత్తం ఫేక్ అవుతుంది, ఇలా పెట్టేసి హెచ్కేలో 40 members ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ని కూడా చాలా, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అనే ఒక ఫాల్స్ అలిగేషన్ని పెట్టేశారు. సో వీళ్ళందరి మీద మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్. థ్యాంక్ యూ. రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 3 yearsలో వీళ్ళు కాస్మోటిక్స్లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈరోజు మార్కెట్లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈరోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే, ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే వీళ్ళని డిఫైన్ చేయాలి, వీళ్ళ హాస్పిటల్ని టార్గెట్ చేయాలి, వీళ్ళ ఫినాన్షియల్గా దెబ్బతీయాలి. అది కాంపిటీటర్స్ అయి ఉండొచ్చు, తిరుగు వీళ్ళ ద్వారా చేయిస్తున్నారా. అండ్ షీఈ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్. ఆమె తన వెబ్సైట్లో కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి కోర్సెస్ని, అంటే ఫిజికల్ ట్రైనింగ్ కోర్సెస్ని సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ కాజ్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ ఉమెన్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది, వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000కి 30,000కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళ కోర్సెస్ని కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్సే. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్కి వచ్చి వీళ్ళ లీగల్గా కాంపిటెంట్గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారా? డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. Could you please actually tell why exactly these YouTubers have picked on HK clinic of all the clinics that are mushrooming in Hyderabad? Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, okay, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. So what is not going to give the one second, let me complete. So what is the HK clinic saying on this? And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. We are approaching the Honorable High Court and we are also giving the complaint in the concerned police stations also. If they won't take any action, we will definitely go to the Honorable High Court. And second thing, we won't go to this press meet especially for HK. We are not going to generalize what I said the DMHO had said this. So the YouTubers are making similar charge, saying that there are no doctors, but a person with a doctorate is posing as a doctor. So how true is that charge? Why did they pick up on HK clinic is the question that I'm asking. Yes, okay. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కి జనరల్ స్టేట్మెంట్ అని చెప్పి ఉంటారు. పర్టికులర్గా హెచ్కే క్లినిక్ సంబంధించి 2-3 నేమ్స్లో హెచ్కే క్లినిక్ ఉందా? హెచ్కే క్లినిక్ లేదు. ఓకే, ఇట్స్ క్లారిఫైడ్. ఇట్స్ యువర్ సెల్ఫ్ క్లారిఫైయింగ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్నైల్ మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డైరెక్ట్గా వీళ్ళ క్రెడెన్షియల్ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ
ఒక పేషెంట్గా లేదా ట్రీట్ చేయించడానికి వచ్చినట్టు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉందా అనేది మనం క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ పాలసీని క్వశ్చన్ చేయాలని ఉంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా ఫ్లాస్ ఉంటే త్రూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ తీయాలి. అంతేగాని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా తీస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్. దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్గా అడగచ్చు. Team, the dermatologist anti-quackery team, who is working hard for to eliminate all quacks from our community. So I really appreciate that, and also I wanted to assure them that I have been doing my work here. So I have been following all the medical ethics and the norms laid by the IADVL or any other regulating body. So calling the doctors of HK as fake is really heartbreaking and very sad to hear all those words from our own members. So I really wanted to say that we are not fake, we are genuine. You can come and check anytime. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీకి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంప్లీట్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా చూసారా, 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే, మాకున్నది 4 బ్రాంచులు. 4 బ్రాంచుల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు. ఒక లైసెన్స్తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 ఇంతలు శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 స్టేట్స్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్కి కాను 17 members ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 members డాక్టర్స్లో 7 members క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే. సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి, హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్లీ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. మా దగ్గర ఉన్నారు, మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అనే ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము, ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే. అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము. అలాగే మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్
అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్షిత. Another Begum, MBBS MD dermatologist. Yeah, your question. ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా, అంటే కొంతమంది ఇప్పుడు 100 పీపుల్ ఉన్నారంటే అందులో 50% సెట్ అవ్వచ్చు, సెట్ పోవచ్చు. బట్ ట్రీట్మెంట్ వైజ్ గా మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అండ్ వై, అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనే దానికి అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్ గా హెచ్కే యొక్క ఏదైతే ఉందో మీరు ఆ బ్రాండ్ ని కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేరు, బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్ గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్ గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? Okay, so I've been associated with HK almost 1.5 year నుంచి నేను associated గా ఉన్నాను. యాజ్ ఏ మెడికల్ హెడ్ అండ్ డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్ లో. చాలా మనకు ఎలా అంటే అండి, అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళకి ఎంత మేము కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా, బికాస్ వాళ్ళకు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన ఎస్ఓపీస్ అయినా మన హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే మన పేషెంట్స్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే, మీకు ఈ కండిషన్ ఉంది, మీకు మెడికల్గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్, అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ నేను ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫాస్టర్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ ట్రీట్మెంట్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే, మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా మనకు స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తానని వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తానండి. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గర వెళ్ళిపోయి ఆ సేమ్ సైడ్లో మెడికల్ ట్రీట్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ తీసుకోమని అనుకోండి, చాలా మంది మన దగ్గర వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పేస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ అది, మీ ఫ్యామిలీతో వచ్చిన మీ జీన్స్తో వచ్చిన కలర్ అది. సో మీకు ట్రీట్మెంట్లో అయితే మీకు లోపల మీకు ఏది స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన గ్రౌండ్ జీరో అండి. సో అది వరకు మేము ఇవ్వగలము. అది కూడా మీరు విగరస్గా మీరు కూడా రిలీజియస్గా మేము చెప్పినట్టుగా అన్ని ఫాలో అవ్వాలి. ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్ని మొత్తం మంచిగా సరిగ్గా చెప్తామండి. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీ కెనాట్ అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో ఎవరికి అన్సాటిస్ఫైడ్ విక్టిమ్స్ అని కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా వచ్చారు అని అంటే వాళ్ళతోటి మేము 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు, అది ఏదైనా కానివ్వండి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి మా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకొని రావడం అనేది జరిగింది.
అది కూడా వాళ్ళు పాపం ఆ అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకొని వచ్చారు పాపం, అనవసరంగా ఇరికిచ్చారు. Ma'am, I just want to know whether you have complete registration. Ma'am, ఆ అమ్మాయి I just want to know whether you have all the registrations and documentations required as per DMHO. Yes, yes, we It's do there have. in the That is, okay. that is there. And just a general question. Sorry. We will share you the copy to you also, Okay. including all licenses and GST returns and which required for the as per the government norms, Telangana State of Department which has been issued, that we will share. Okay. Just a general question, not related to this, I'll answer this question. So, as you said, there are a lot of clinics that are using Chinese machines and all. But HK, from the day we started until today, if we even have a operation theater. We came up with doing plastic surgeries, cosmetic gynecology as well. So, from the day we started till today, we have only acquired high standard machines which are imported from Israel, Korea and USA. సో ఈ విషయం కూడా చాలాసార్లు చాలా మంది ఉండడం జరిగిందండి. హెచ్కేలో చాలా ఈ ప్రైజింగ్ చాలా హై ప్రైజెస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా ఈ పరంగా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మేము హెచ్కేలో మెషిన్స్ ఏవైతే తీసుకొని వస్తామో అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్. యూ కెన్ కమ్ ఏ రోజైనా కూడా మీడియా పరంగా మా క్లినిక్కి ఎవరైనా కెమెరా మా క్లినిక్కి రావచ్చు. ఒక కన్సల్టేషన్ తీసుకొని మా డాక్టర్స్ తోటి మాట్లాడండి. మీరు డెర్మటాలజిస్టా అని అడగండి, వాళ్ళ సర్టిఫికేట్ చూపించమని చెప్పండి, చూపిస్తారు. ఏ మెషిన్స్ యూజ్ చేస్తున్నాము, ఏ స్టాండర్డ్స్ లో మేము మెషిన్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి అది అందరికీ ఓపెన్ గా ఉంది. యూ కెన్ కమ్, యూ కెన్ డెఫినెట్లీ సీ. సో ఆ స్టాండర్డ్ మేము ప్రైసింగ్ అనేది మా హెచ్కేలో మేము ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. మా ప్రైసింగ్ ఓపెన్ గా మేము మా వెబ్సైట్ లోనే పెట్టుకున్నాము. ఎక్కడ కూడా ఇది అనేది మేము చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఈ రోజు మేము ఓపెన్ చేసిన హాస్పిటల్స్ లో కూడా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ ని, టెక్నాలజీని కంట్రీస్ లైక్ ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, టర్కీ, కొరియాలో మేము పర్సనల్గా వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడున్న టాప్ క్వాలిఫైడ్ టెక్నాలజీని, ఎక్విప్మెంట్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి మేము ఈ సర్జరీస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. షీ విల్ ఆల్సో టాక్ టు యు. So I'm Dr. Lakshmi. I'm a board certified plastic surgeon. I'm a consultant, full-time consultant here at HK Hospitals. I've done my MBBS, after that MS General Surgery and MCH Plastic Surgery. This all took me around 11 to 12 years for me, and after that I have done my fellowships in cosmetic surgery or aesthetic surgery. So here I would like to clarify some of the rumors or some of the misunderstandings going on. So whatever we have, the machinery, the standards are all FDA approved. So there is no doubt about that, and we do follow ethical practice here, and we have all the licenses to operate and to perform all types of daycare, plastic surgery and cosmetic surgery procedures. అయితే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా మా క్లినిక్కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళే అనమాట. సో పే చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. హెచ్కే ఈరోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం, మీరు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్కి రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ ఫుల్ లెంత్ బ్లాగ్స్కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఈ విషయం నేను ఓపెన్గా చెప్తాను. హర్షిత.
యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే సెట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బిజినెస్ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ కాకపోయినా సైమల్టేనియస్గా వేరే అదర్ బిజినెస్లో వాళ్ళ షేడ్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా, ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అండ్ వై టార్గెటింగ్ ఓన్లీ హెచ్కే? సో ఫస్ట్ మేము వాళ్ళ టార్గెట్ కాదు. సో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వేరే ఒకరి మీద టార్గెట్ చేస్తారు. అక్కడ వాళ్ళకు కొంచెం పేరు వచ్చింది. అండ్ మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాకు తెలుసు పేర్లు, బట్ ఐ డోంట్ వాంట్ సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మా కాంపిటీటర్స్ వీళ్ళు. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఓన్లీ థింగ్ నేను చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు హెచ్కే టాప్లో ఉంది, హెచ్కేని కొట్టాలి. మీరే చెప్తున్నారు, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు హెచ్కే టాప్లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3లో ఉంది అలా అన్నట్టు మేము యూజ్ చేసాం. కానీ హెచ్కే టాప్లో ఉంది, హెచ్కేని కొడితే అందరూ పడతారు, హెచ్కేని కొడితే అందరూ పడతారు. అండ్ అవి పెడితేనే కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగిన క్వశ్చన్ కండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, మాకు తెలిసిన ఒకరి ద్వారా హెచ్కేలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి వాళ్ళని సరిదిద్దుకోండి అని మాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగిందనమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే మా వర్జన్ ఒకసారి వినండి, మీరు అయితే విన్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు మా వర్జన్ వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాము. వాళ్ళు వితిన్ 2 daysలో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి ఒకటే వితిన్ 1 dayలో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్కి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, మా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి. కానీ అంటే మేము డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, మా వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా లేరు. లేదులేండి ఇంకా అయిపోయింది క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. బట్ ఏదైనా డైట్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్సన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక పర్సన్కి అందరికీ సెట్ అవుతుందని లేదు. అలాగా హెచ్కేకి వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్గానే బయటకు వెళ్తున్నారా? ఒకవేళ అందులో కొంత పర్సంటేజ్ వరకు ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్తో వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీరు మీ తరపు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఏ ఫీల్డ్లో ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈరోజు గూగుల్ మ్యాప్లో ఇక్కడ ఒక లొకేషన్ పెడదాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతారు, 1 star రేటింగ్ ఇచ్చేసి. 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్లో వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ స్కిన్ అవి డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు ఏమైనా వీళ్ళతో కొమ్మక్కాయ చేస్తున్నారా? ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికీ రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలీషియస్ క్యాంపెయినే జరుగుతూ ఉంది. డిఫరమేటరీ కంటెంట్ని ఎవరు కూడా ఇలా ప్రమోట్ చేయొద్దు, టార్గెటెడ్ మలీషియస్ ఇంటెన్షన్స్ తోటి చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. టు కంక్లూడ్ అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, ఎవరైతే ఈ డిఫర్మేషన్స్ చేసి ఒక యుద్ధం ఒక ఇది అని చెప్పేసి రన్ చేస్తున్నారో, మీరు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో యాంటీ క్వాకరీ నాన్ డాక్టర్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఏరి పడేయాలి అన్న మీ ఏదైతే ఇది ఉందో అది 100% కరెక్టే. దానికి మేము మా హెచ్కే మా టీం అందరం కూడా మేము అందరం సపోర్ట్ చేస్తాము. కానీ ఆ యాంటీ క్వాకరీలో హెచ్కే లేదు అనే ఒక నిజాన్ని మీరు నమ్మి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా మా వర్క్ మమ్మల్ని హ్యాపీగా చేసుకొని ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుకుంటున్నాము. అలాగే మా వల్ల ఎవరన్నా నిజంగానే ఎవరన్నా బాధితులు ఉన్నారు, అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు అని అంటే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతామో ఆ రకంగా మేము 100%గా చేయడానికి మేము రెడీగా ఉన్నాము.